దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మనం ఎలా జీవించినా మనల్ని కాచి కాపాడుతున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా ఇంకా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావంటే కేవలం దేవుని కృపే. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దోషాలకే దేవుడు ఇంకా నిన్ను సజీవ లెక్కలో ఉంచి నీకు క్షేమాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతున్నాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళకపోయినా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా, ఆదివారం మందిరానికి వెళ్ళకపోయినా, దేవునికి లోబడి బ్రతకకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోయినా, ఇంకా లోకంలో పాపంలో లోకానుసారంగా బ్రతుకుతున్నావంటే నువ్వు ఇంకా బ్రతుకుని ఉండే కేవలం దేవుని కృపే. 76వ కీర్తన 7వ వాక్యంలో ఒక భక్తుడు ఆసాపు గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలిగిన వాడెవడు? నువ్వు చేసిన పాపాలకి, అతిక్రమాలకి, దోషాలకి దేవుడు నీ మీద కోపం పెట్టుకుంటే బ్రతికి బట్ట కట్టగలవా? దేవుడు అంత గొప్ప దేవుడు, అంత ప్రేమామయుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, తన కృపను నీకు ఇస్తున్నాడు. అందుకనే నువ్వు ఇంకా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకనే కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వాక్యంలో దావీదు ఏమన్నాడు తెలుసండి దేవుడి గురించి? ప్రభువా, నీవు దయాళుడవు, నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు. నీకు ఇంకా కృప చూపుతున్నాడంటే, ఇంకా ప్రేమిస్తున్నాడంటే కనీసం ఈ నూతన సంవత్సరంలో అయినా ఆయన తెలుసుకుంటావని, ఆయన యొద్దకు వస్తావని, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతావని, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు కృప చూపిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే పరలోక మహిమను పొందుకుంటావు. నిత్య సంతోషకరమైన లోకం ఒకటి ఉంది, పరలోక రాజ్యం, స్వర్గం. అక్కడికి వెళతావు. దేవుని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా తిరిగి నువ్వు జీవిస్తే చనిపోయిన తర్వాత వేదనకరమైన ప్రాంతం ఒకటి ఉంది, అదే నిత్య నరకం. చాయిస్ నీది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. నువ్వు బ్రతికినంత కాలమే. నువ్వు చనిపోయిన తర్వాత ఆయన కృప నీకు దూరం అయిపోతే, ఆయనని నమ్ముకోకపోతే, ఆయన యందు జీవించకపోతే వేదనకరమైన ప్లేస్ ఒకటి ఉంది, అదే నిత్య నరకం. ఆలోచించుకో. దేవుని కొరకు బ్రతికి శాశ్వతమైన సంతోషకరమైన లోకంలో దేవుని యొద్ద ఉంటావా? దేవుని విడిచిపెట్టి దేవుడు లేని ప్రాంతం, నిత్యము వేదన పడే ప్రాంతం నిత్య నరకం. అందులోకి వెళ్తావో అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. చాయిస్ నీది. నీకు ఏది కావాలో కోరుకో. దేవుడు కావాలా, లోకం కావాలా, పరలోకం కావాలా, నిత్య నరకం కావాలా, కోరుకో. కానీ నువ్వు బ్రతికున్నంతకాలం నిన్ను ప్రేమిస్తాడో, నీపైన కృప చూపిస్తాడు. చనిపోయిన తర్వాత నీవు దేవుని తెలుసుకోకపోతే దేవుని ప్రేమ, దేవుని కృప నీకు దూరం అయిపోతాయి. నిత్యము అగ్నిగంధకాలతో మండు గుండంలో వేదన పడుతూ ఉంటావు. ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో. ఇప్పుడు దాకా నువ్వు బ్రతుకున్నావంటే కారణం దేవుని కృప, ఆయన ప్రేమ.